అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి జూలై 23 రేపు అయితే కొన్ని విద్యార్థి సంఘాలు అయితే బంద్కు అయితే ప్రకటించాయి. మరి బంద్ ఎందుకంటే మరి ఏదైతే విద్యార్థి ఏదైతే స్కూల్స్ ఉంటాయి, అయితే పాఠశాలలు ఉంటాయి, ఏదైతే కాలేజీలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాటి సమస్యలపైన మరి ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లే విధంగా వాళ్ళైతే బంద్ను అయితే ప్రకటిస్తున్నారు. మరి వాళ్ళకు ప్రధాన డిమాండ్లు ఏంటి, మరి సంఘాల తరపు నుంచి కానీ ఏదైతే విద్యార్థులకు, పేద విద్యార్థులకు కావచ్చు, మరి హాస్టల్లో ఉండే విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఏంటి అనే డిమాండ్స్ అన్నీ ఆ నేపథ్యంలో మరి రేపైతే విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్కు అయితే ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంకా మనకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఈ, ఏఐడిఎస్ఓ, ఏఐఎస్బి, ఏఐఎఫ్డిఎస్, ఏఐపిఎస్యు, సో ఇలాంటి విద్యార్థి సంఘాలు మొత్తం కూడా బంద్కు అయితే ప్రకటించడం జరుగుతుంది. వాటి డిమాండ్స్ ఏంటి అని ఒకసారి అయితే ముందుగా చూద్దాం. ఇక ప్రధాన డిమాండ్స్ కనుక చూస్తే, ఇక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఫీజును నియంత్రించాలి. అంటే ఇప్పుడు మన ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో, వాటిలో మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళైతే ఫీజులు చెప్తూ ఉంటారు. మరి చదువుకునే పిల్లలకు సంబంధం లేకుండా, అంటే ఏదైతే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు దీనికి సంబంధం లేకుండా ఎక్కువ ఫీజులు అయితే వసూలు చేస్తూ ఉంటారు. మరి దీన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం అయితే ఒక చట్టం తీసుకురావాలి అనే విధంగా మరి దానికి సంబంధించి కూడా వీళ్ళైతే ఒక డిమాండ్ అయితే పెడుతున్నారు. ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, అదేవిధంగా ఎంఈఓ, డిఈఓల భర్తీ, ఏవైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కావచ్చు, ఎంఈఓ పోస్టులు కావచ్చు, డిఈఓ పోస్టులు కావచ్చు, వీటన్నిటినీ భర్తీ చేసి మరి విద్యార్థులకైతే సౌకర్యంగా విద్యనైతే అందించాలన్నట్లుగా ఒక డిమాండ్ చూడవచ్చు. ఇంకోటి ఇంటర్లో మధ్యాహ్న భోజనం పథకం, ఏదైతే మనం గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకుంటున్నామో మరి మధ్యాహ్న భోజన పథకం ఉంటుందన్నమాట. దాన్ని ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, 11th 12th ఆ క్లాస్లో కూడా తీసుకెళ్ళి మరి అక్కడ పిల్లలకైతే మరి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నట్లు ఒక డిమాండ్ చూడవచ్చు. ఇంకోటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్స్, అంటే ఏవైతే స్కూల్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, చదువుకున్నప్పుడు వాళ్ళకైతే స్కాలర్షిప్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి దానికి సంబంధించి కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేసి మరి వాళ్ళకైతే చదువుకునే విధంగా చూడాలన్నట్టు ఒక డిమాండ్ చూడవచ్చు. ఇంకా ప్రభుత్వ సంస్థలో మౌలిక సదుపాయాలు, అంటే ఏవైతే హాస్టల్స్ ఉంటాయో లేదంటే పాఠశాలలు ఉంటాయో వాటికి మౌలిక సదుపాయాలు, అంటే చిన్న పిల్లలకు వాష్రూమ్స్ కానివ్వండి, లేదంటే బెంచీలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇలాంటి సదుపాయాలు అయితే కల్పించాలన్నట్టుగా ఇంకా డిమాండ్ చూడవచ్చు. ఇంకా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మెటిక్స్ ఛార్జీలు, ఏవైతే ప్రభుత్వ హాస్టల్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఏమైనా మెస్ ఛార్జీలు ఉంటాయి కదా, అవి కావచ్చు, ఇంకా లేదంటే సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇక వాటి అన్నిటికీ ఏవైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకు కాంట్రాక్టులు వచ్చే విధంగా, మరి వాళ్ళకి బిల్లులు వచ్చే విధంగా అయితే వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇంకా పెండింగ్ మెస్, అదేవిధంగా అద్దె వసతి సన్నాహకాలకు సొంత భవనాలు, ఏవైతే కొన్ని హాస్టల్స్ ఉంటాయో మరి అవి ప్రైవేట్, అంటే గవర్నమెంట్కు నిర్మించినవి కాకుండా కొన్ని ప్రైవేట్ భవనాల్లో అయితే నడుపుతూ ఉంటారు. మరి దానికి సంబంధించి కూడా సొంత భవనాలు కూడా వాటికి ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇంకొక డిమాండ్ చూడవచ్చు. సో ఇంకా చూసుకుంటే గురుకులాల్లో అశాస్త్రీయ సమయపాలన, అంటే ఇంకా కొన్ని స్కూళ్ళల్లో గురుకుల ఏవైతే స్కూల్స్ ఉంటాయో వాటిలో కూడా కొన్ని అయితే కొద్దిగా టైమింగ్ అటు ఇటుగా మారుస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు తెలుస్తూ ఉంది. దాన్ని కూడా కరెక్ట్ టైంకు పాటించి పిల్లలు కానీ ఉపాధ్యాయులు కాబట్టి కరెక్ట్ టైం ఉండేలా చూడాలని ఒక డిమాండ్ అయితే చూడవచ్చు. ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని అయితే మళ్ళీ ఇంకో డిమాండ్ చూడవచ్చు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే ఇంకా ఏదైతే గవర్నమెంట్ అయితే కొన్ని స్కూళ్ళను అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, మరి దానికైతే పెండింగ్ నిధులు అయితే మంజూరు చేస్తారు కానీ మరి ఇవ్వడం మీద దానికి సంబంధించి కూడా వీళ్ళు డిమాండ్ అయితే ఒకటి చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఎయిడెడ్ పాఠశాలలు పెండింగ్ నిధులు అనమాట. సో ఏవైతే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి నడుపుతారో వాటిని అయితే ఎయిడెడ్ స్కూల్స్ అంటారు. వాటికి సంబంధించి కూడా కొన్ని సౌకర్యాలు కావచ్చు, బిల్లులు కావచ్చు, పెండింగ్లో ఉన్న ఏవైనా కావచ్చు, వాటిని అయితే విడుదల చేయాలని ఒక డిమాండ్ చూడవచ్చు. ఇంకా విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత పాసులు అయితే ప్రొవైడ్ చేయాలి. ఏదైతే విద్యార్థులు ఉంటారో మరి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే ఫీజులు మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించాలి, వాళ్ళకు పాసులు కల్పించాలి అనే విధంగా ఒక డిమాండ్ చూడవచ్చు. ఇంకోటి కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్ పోస్టులు భర్తీ, ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటిలో మరి ప్రిన్సిపాల్కి సంబంధించిన పోస్టులు కావచ్చు, లెక్చరర్ పోస్టులు కావచ్చు, వాటిని అన్నింటినీ భర్తీ చేయాలనే విధంగా ఉంటుంది. ఇంకోటి ఎన్ఈపి 2020 అమలు చేయడానికైతే అమలు చేయకుండా తీర్మానం చేస్తున్నట్టే. ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ఈపి 2020 అనేది ఒకటి సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. స్కూల్స్ ఏదైతే ఉంటాయో మరి 5+3+3+4 అంటే స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే విధంగా చదువుకోవడం అనేది కొన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి దానికి వ్యతిరేకంగా కూడా మరి ఈ డిమాండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మరి ఈ డిమాండ్స్ అన్ని నేపథ్యంలో కూడా మరి రేపైతే
బంద్ నిర్వహిస్తున్నట్లుగా మరి కొన్ని సంఘాలు అయితే తెలుపుతా ఉన్నాయి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.